పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇవాళ కూడా సేమ్ సీన్ కనిపించింది. రెండు సభల్లోనూ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యవహారంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. విపక్ష సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలు పార్లమెంటు ముందు ఆందోళన చేశారు. ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. ఇక సమావేశాలు ప్రారంభమయ్యాక సభలోనూ ఆందోళన కొనసాగించారు. అదానీ వ్యవహారంతో పాటు యూపీలోని సంభల్ అల్లర్లు, మణిపూర్ అల్లర్లపై కూడా చర్చకి పట్టుబట్టారు. ఇక ప్రతిపక్షాల ఆందోళనలతో తరచూ వాయిదా పడుతున్న ఉభయ సభలు ఇవాళ కాస్త సజావుగానే జరిగాయి. ఎంపీలు అడిగిన ప్రశ్నలకి మంత్రులు బదులిచ్చారు. పలు బిల్లుల్ని ప్రవేశపెట్టి చర్చలు జరిపారు.